ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. కొత్తపట్నం మండలం రాజుపాలెం పెదపట్టపు పాలెనికి చెందిన తెలుగుదేశం, జనసేన అభిమానులు, సానుభూతిపరులు కొండూరు తిరుపతి పోలయ్య, కూనంగారి రాములు, తాతయ్య, పాకింగారి జాలయ్య, కొండూరు గోవిందు, యానాది ఆధ్వర్యంలో ఒంగోలు లాయర్పేటలోని మాజీ మంత్రి బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి బాలినేని వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, జనసేన పార్టీ ఒంటరిగా పోటీలో ఉంటే ఆ పార్టీలో ఉండేవారమని, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం తమకు నచ్చలేదని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాల వల్ల తాము లబ్ధి పొందాం కాబట్టి వైసీపీలో చేరాలని నిర్ణయించుకొని బాలినేని సమక్షంలో పార్టీలో చేరామన్నారు. సర్పంచ్ గోవిందు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ వాయల మోహన్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కాటంగారి తాతయ్య, రాము, చెన్న సురేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై, అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఓ బాలినేని వాసన్న, ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు, మన అందరి ప్రియతముడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై, జగమంతా సైనికుడై, మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్న
జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఏ స్వార్థం ఎరుగనివాడు, పార్టీలే మారనివాడు. నా పేరు కొండూరు రాము, మాది రాజుపాలెం పెద్దపట్టపాలెం నుంచి వచ్చాము. నేను జనసేన నుంచి వైసీపీకి మారడానికి కారణం ఏంటంటే మమ్మల్ని పట్టించుకునే విధానం బాగాలేదు. అంటే మా నాయకుడు ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి మేము వైసీపీలోకి చేరాలనుకున్నాము. మాకు పథకాలు, సంక్షేమ పథకాలు, అమ్మఒడి, విద్య దీవెన అన్నీ బాగానే అందాయి కాబట్టి మళ్ళీ మేము జగన్ గారిని గెలిపించాలని మేము వైసీపీలోకి చేరాలనుకున్నాము. వాసన్న మాకు మా ఊరి సర్పంచ్ నాయకుల గురించి వాళ్ళు మంచి విధానం వాసు గారిని కలుసుకొని మాకు చేయాల్సిన మంచి పనులు మొత్తం ముందు నుంచి నడిపించారు. మా విషయం వచ్చేసరికి మా ఊళ్ళో రోడ్లు, ట్యాంకులు, మంచి పథకాలు, మంచి రోడ్లు ఏది కావాలంటే అది ముందు నుంచి నడిపించారు. మా నాయకుల గురించి బాగా చెప్పాలంటే ఇంకా మేము వెనకాల ఉంటే వాళ్ళు ముందు నుంచి మాకు ప్రోత్సహించారనమాట. దానికి మేము జనసేనకి వైసీపీకి తేడా ఏంటంటే జనసేన అంటే పొత్తులు అన్నీ పెట్టుకొని పొత్తులు అంటే మాకు నచ్చదంటే ఏదైనా ఒంటరిగా పోరాడాలి, ఏదైనా బలంగా పోరాడాలి. అందుకే మేము మన జగన్ గారు ఒకరే పోరాడుతున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళతో కలిసి పోరాడాలని ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ. గోవిందు, రాజుపాలెం సర్పంచ్. నేను సర్పంచ్ అయినాక మన వాసన్న గారు రాజుపాలెనికి కేవలం పట్టపాలెనికే ₹1,00,00,000 నిధులు ఇచ్చాడు. 37 లక్షలు రోడ్డు, ట్యాంకరు 25 లక్షలు, రోడ్లు 9 రోడ్లు, సిమెంట్ రోడ్లు, గ్రావెల్ రోడ్డు, పాలెనికి లైటింగ్ చూస్తే మీరు టౌన్లో కూడా చూడలేరండి, అంత నీట్గా చేయించారు. నా రుణం ఆయనకి ఎల్లవెదలా రుణపడి ఉంటా వాసన్న గారికి. అది కాకుండా జగనన్న పథకాలు ప్రతి ఆడవాళ్ళు చేతిలో డబ్బులు బట్టను కొట్టడం, వాళ్ళ అకౌంట్లో పట్టడం, వీధి మంచి అయిందండి. రాజుపాలెనికి టీడీపీ గ్రామం మా ఊరు అయినా ఇప్పుడు సర్పంచ్గా నేను ఉండటం 500 ఓట్లతో నేను గెలిచాను. మళ్ళీ ఇప్పుడు 200 ఓట్లతో నేను మెజార్టీ తీసుకురావడానికి సార్కు హామీ కూడా ఇచ్చున్నా. నేను కేవలం మా పట్టపాలెం టీడీపీ అంటే ఎక్కువ ఉండింది, నాకు ఓటేసి గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి ఇప్పుడు దాదాపు 40 కుటుంబాలు మనకు వైసీపీలో చేరేదానికి వాళ్ళు వచ్చి సార్ని కలిసి ప్రోత్సహించుకున్నాము. ఇంకా మంచి పథకాలు చేస్తాడని జగనన్న కోరుకుంటూ ఆయనే సీఎం కావాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. నా పేరు ఓడా సుబ్రహ్మణ్యం, వైసీపీ పార్టీ అధ్యక్షుని రాజుపాలెం. ఈరోజు మా మత్స్యకారు పట్టపాలెం నుంచి జనసేన పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి మన పార్టీలోకి చేరారు కొంతమంది. వాళ్ళు చేరటానికి కారణం ఏంటంటే మన జగనన్న పథకాలు వాళ్ళకి బాగా నచ్చినాయి. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను బట్టి ఇంటింటికి మన ఇంటికాడ నుంచి ముసలోళ్ళు కానీ ఎవరు లేదంటే పెన్షన్ తీసుకునే ఇబ్బంది పడుతున్నారు. అలాగే రేషన్ బండి మన ఇంటికి వచ్చి నైట్ 8 గంటలైనా 10 గంటలైనా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పొగులంతా పని చేసుకుని వచ్చి నైట్ రేషన్ తీసుకుంటానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కానీ, పోతే ఆసరా కింద మహిళలకు కానీ, అట్లాగే జీవనోపాధి కింద ఇప్పుడు ఆటోలు కొన్న వాళ్ళకి వాహన మిత్ర కింద వాళ్ళకి ఇలాంటి పథకాలన్నీ బాగా నచ్చి ఇలాంటి పథకాలన్నీ మన యూత్కి బాగా అట్రాక్షన్ అయ్యి జగనన్న వస్తే మళ్ళీ మనకి ఇంకా బాగా వేరన్న పథకాలు పెట్టి జనాలకు బాగా ఉపయోగపడతారని చెప్పిన వాళ్ళకి పథకాలన్నీ బాగా నచ్చి మన పార్టీలో చేరడం జరిగింది. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.